నిఘా డిజిటల్ న్యూస్ కు స్వాగతం. రావకంత మండలం చీమలపాడు పంచాయతీ జడ్జోగంపేట గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. 64 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో 2 రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో వాటర్ ట్యాంక్ పనిచేయడం లేదు. దీంతో గ్రామస్తులు దూరంలోని కళ్యాణ్లోవా రిజర్వాయర్ నుంచి లేదా గడ్డ నీటినే తెచ్చుకొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో ఉన్న 2 బోర్లు కూడా పనిచేయకపోవడం సమస్యను మరింత పెంచుతుంది. వేసవిలో తాగునీటి కోసం పనులు మానుకుని దూరం వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించి ప్రత్యామ్నాయంగా బోరు బావులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులతో పాటు సిపిఎం నాయకుడు గోవిందరావు డిమాండ్ చేస్తున్నారు. గోవిందమ్మ, మాది జడ్జోగంపేట గ్రామం. మా ఊర్లో 64 కుటుంబాలు ఉంటున్నాయి. నిన్న సాయంత్రం కరెంటు పోయింది. కరెంటు పోవడం వల్ల నీళ్ళు రావట్లేదు. మంచినీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. మంచినీళ్ళు ఇబ్బంది అయిపోవడం వల్ల మేము ఏం చేస్తున్నామంటే ప్రతిసారి కరెంటు లేనప్పుడు గడ్డకెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఓటకెళ్ళడాన్ని అది బురద మాత్రం వచ్చేస్తుంది. వాటర్ కూడా బాగాలేదు. ఆ వాటర్ అప్పుడప్పుడు ఈ కుళాయిల నీళ్ళు అలవాటు అయిపోవడం వల్ల వాటర్ అప్పుడప్పుడు తాగడానికి పిల్లలకి పెద్దోళ్ళకి జలుబు జ్వరం లాంటివి వచ్చేస్తున్నాయి. అందువల్ల మాకు బోర్లు కూడా లేవు. బోర్లు ఇవ్వాలని కోరుకుంటున్నామండి ప్రభుత్వాన్ని. అలాగే మాకు కరెంటు లేనప్పుడు బోర్లు కావాలి. ఎలాగైనా సరే బోర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే కరెంటు కూడా ప్రతిసారి వచ్చేలా చూడండి మాకు.